Dear students, now we are going to solve the first problem in bank accounts in ASO. Before solving the problem, I would like to read it. From the following information, prepare P&L account of Anand Bank Limited as on 31st March 2004. పర్టికులర్స్ 3 జీరోస్ ఒమిటెడ్ అన్నట్టు, అంటే ప్రతి నెంబర్ పక్కన 3 జీరోస్ మనం పెట్టుకుని ప్రాబ్లం చేయాలన్నమాట, సాల్వ్ చేయాలి. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్, వడ్డీ డిస్కౌంట్ 7,500 ఇచ్చాడు. దాని పక్కన మనం ఏం చేయాలంటే 3 జీరోస్ యాడ్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్, డిపాజిట్ల మీద వడ్డీ 4,500 ఇచ్చాడు. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడి మీద ఆదాయం 250. ఇంట్రెస్ట్ ఆన్ ఆర్బీఐ బారోయింగ్స్, రిజర్వ్ బ్యాంకు అప్పుల మీద వడ్డీ 100 ఇచ్చాడు. కమిషన్ ఎక్స్చేంజ్ బ్రోకరేజ్ 3,500. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ వద్ద నిల్వలపై వడ్డీ 50 ఇచ్చాడు. 50 అంటే 50,000 అనమాట. అది పేమెంట్స్ టు అండ్ ప్రొవిజన్స్ ఫర్ ఎంప్లాయీస్, సిబ్బందికి చెల్లింపులు 200 ఇచ్చాడు. రెంట్, ట్యాక్సెస్ అండ్ లైటింగ్ 20, అద్దె, పన్నులు, లైటింగ్ 20, అంటే 20,000 అనమాట. అది ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ముద్రణ స్టేషనరీ 5,000, డిప్రిసియేషన్ తరుగుదల 25,000, ఆడిట్ ఫీజు 18,000, ఆడిటర్స్ ఫీజ్, డైరెక్టర్స్ ఫీజ్ అండ్ అలవెన్సెస్ 12,000 అనమాట. 12 ఇచ్చాడు, 12,000 అనమాట. లా చార్జెస్ 4 అంటే 4,000. నేను పోస్టేజ్, టెలిగ్రామ్స్ అండ్ టెలిఫోన్ 3 ఇచ్చాడు, 3,000 అనమాట. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 160. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అండ్ అదర్ అసెట్స్ 200, అంటే 200 పక్కన 3 జీరోస్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అండ్ అదర్ అసెట్స్ 50. ప్రాఫిట్ ఆన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్, అంటే మార్క్ వ్యవహారాలపై లాభం 100 ఇచ్చాడు. ఇన్సూరెన్స్ 2, బీమా ఇచ్చాడంటే 2 ఇచ్చాడంటే 2,000 అనమాట. అది రిపేర్స్ 1 అంటే 1,000. అడ్వర్టైజ్మెంట్ అండ్ పబ్లిసిటీ 10 ఇచ్చాడు, 10,000 అనమాట. బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2003 బ్రాట్ ఫార్వర్డ్, అంటే గత సంవత్సరపు లాభం అనమాట. అది 2,000 ఇచ్చాడు. దాని పక్కన 3 జీరోస్ అంటే 20 లక్షలు అవుతుంది అనమాట. అది మేక్ ఏ ప్రొవిజన్ ఆఫ్ డౌట్ఫుల్ డెట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ₹60,000 అండ్ ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 1,50,000, అంటే సంశాతం బాకీల కొరకు 60,000. అంతే ఆదాయ పన్ను కోసం ఏర్పాటు 1,50,000 ఇచ్చాడు. ఈ రెండు కలిపి 2,10,000 ఏమవుతుందంటే ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్, ఏర్పాట్లు, ఆగంతకాలు అవుతాయి అనమాట. అప్రోప్రియేట్ 25% ఆఫ్ ప్రాఫిట్ టు స్టాట్యూటరీ రిజర్వ్, అంటే మనకి లాభాల్లో 25% శాసనాత్మక రిజర్వ్కి మళ్లించమన్నాడు. కానీ ప్రాబ్లం ఇది ఇప్పుడు కూడా ప్రాబ్లంలో ఇవ్వడు, కానీ ఇది ఇచ్చేసాడు ఈసారి. డైరెక్టర్స్ ప్రపోజ్ టు పే ఆఫ్ డివిడెండ్ ఆఫ్ 10% ఆన్ పేడ్ అప్ క్యాపిటల్ ₹10 lakhs. 10 లక్షల మూలధనం మీద 10% మనం డివిడెండ్ ప్రపోజ్ చేయమని చెప్తున్నాడు అనమాట. ఇది ప్రాబ్లం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 4 షెడ్యూల్స్ ప్రిపేర్ చేసుకుంటాం. ఫస్ట్ షెడ్యూల్ నెంబర్ 13 బాగా గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ నెంబర్ 13 ఇంట్రెస్ట్ ఎర్న్డ్, సంపాదించిన వడ్డీ. షెడ్యూల్ నెంబర్ 14 అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు. షెడ్యూల్ నెంబర్ 15 ఇంట్రెస్ట్ పెయిడ్, చెల్లించిన వడ్డీ. షెడ్యూల్ నెంబర్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు. మనకి ఇచ్చిన ఈ యొక్క ప్రాబ్లంలోని అంశాలను 13 షెడ్యూల్లో పడే ఐటమ్స్ అన్ని 13లోను, 14లో వేయని 14లోను, 15లోని 15లోను, 16లోని 16లో వేసి 4 షెడ్యూల్స్ తయారు చేసి మనం ఏం చేసిన వాటిని టోటల్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్, వడ్డీ డిస్కౌంట్ డైరెక్ట్గా వాడి ప్రాబ్లంలో 75 లక్షలు అని చెప్పేశాడు. కానీ అది ఎలా వచ్చిందంటే రుణాల మీద వడ్డీ, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్లు, ఈ 3 ప్లస్ డిస్కౌంట్ చేసిన బిల్లుల మీద డిస్కౌంట్, డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్, ఈ 4 అమౌంట్లు కూడగా వచ్చిన మొత్తం డైరెక్ట్గా మనకి ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్, వడ్డీ డిస్కౌంట్ అని 75 లక్షలు మనకి డైరెక్ట్గా ఇచ్చాడు అనమాట. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న నిల్వలపై వడ్డీ మనకి 50,000 ఇచ్చాడు. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల మీద ఆదాయం 2,50,000, మనకు 250 ఇచ్చాడు. ప్రతి దాని పక్కన మనం 3 జీరోస్ పెట్టి చేస్తున్నాం అనమాట. 2,50,000. ఈ 3 ఐటమ్స్ కలిపేస్తే 78 lakhs. 13th షెడ్యూల్ టోటల్ అనమాట. 13th షెడ్యూల్ టోటల్ ఎంతంటే 78 లక్షలు. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 14 అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు. ఇందులో ఫస్ట్ మనకి కమిషన్ ఎక్స్చేంజ్ బ్రోకరేజ్, కమిషన్ ఎక్స్చేంజ్ బ్రోకరేజ్ ఎంత ఇచ్చాడంటే మనకి 35 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత
ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల అమ్మకంపై లాభమని 1,60,000 డైరెక్ట్గా ఇచ్చాడు. దానికి సంబంధించిన లాస్ ఇవ్వలేదు కాబట్టి మనం డిడక్ట్ చేసి వెళ్ళేది. మనం ప్రాఫిట్ లాస్ రెండు ఇచ్చినప్పుడు మాత్రం మనం ఏంటంటే కంపల్సరీగా ప్రాఫిట్లోంచి లాస్ తీసేసి వేసుకుంటాం. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, భూమి భవనాల అమ్మకంపై లాభం 2 లక్షలు ఇచ్చాడు. దాంట్లోంచి లెస్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, భూమి భవనాల అమ్మకంపై నష్టం 50,000 ఇచ్చాడు. తీసేసి 1,50,000 తీసుకుంటాం అనమాట. ఎప్పుడైనా సరే లాభం ఇచ్చి దానికి సంబంధించిన నష్టం ఇచ్చినప్పుడు తీసేసి వేసుకోవాలి. ఒకవేళ లాభం లేకుండా నష్టం ఒకటి ఇచ్చాడు అనుకోండి, 50,000 ఒకటే ఉందనుకోండి, ఈ 2 లక్షలు లేకుండా, అప్పుడు దాన్ని ఏం చేయాలి, ఈ టోటల్లోంచి తీసేసి వేసుకుంటాం. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్, మారకపు వ్యవహారాలపై లాభం 1 lakh ఇచ్చాడు. ఇంకా అవన్నీ కలిపేసుకుంటే 39,10,000 39,10,000 వచ్చింది. ఈ లెక్కలో మనకి అదర్ ఇన్కమ్స్ ఏమీ లేవు. అదర్ ఇన్కమ్స్ అంటే డివిడెండ్స్ రిసీవ్డ్ కానీ, అంటే వసూలైన డివిడెండ్లు, వసూలైన అద్దె, బదిలీ ఫీజు, లాకర్ అద్దె, ఈ 4 కూడా అదర్ ఇన్కమ్స్ అవుతాయి. అవి లేవు. 39,10,000 టోటల్ వచ్చిందనమాట. అక్కడికి షెడ్యూల్ నెంబర్ 14 అయిపోయింది. ఇంకా షెడ్యూల్ నెంబర్ 15 చెల్లించిన వడ్డీ, ఇంట్రెస్ట్ పెయిడ్, చెల్లించిన వడ్డీ. ఇందులోకి వచ్చేటప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ డిపాజిట్స్, డిపాజిట్ల మీద చెల్లించిన వడ్డీ. డిపాజిట్లు అంటే ఏంటి, ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ డిపాజిట్లు, కరెంట్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు. ఈ 4 రకాలైన డిపాజిట్లు కూడా ప్రజలందరూ కూడా బ్యాంకులో చేస్తారు కాబట్టి బ్యాంకు ప్రజలందరికీ 4 రకాలైన డిపాజిట్ల మీద వడ్డీ చెల్లించాలి కాబట్టి ఇది బ్యాంకుకు వ్యయాంశము లేదా ఎక్స్పెండిచర్ ఐటమ్ అనమాట. ఇది మొత్తం 4 డిపాజిట్ల మీద వడ్డీ కలిపేసి 45 lakhs డైరెక్ట్గా ఇచ్చాడు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్ ఫ్రమ్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ నుండి తెచ్చిన అప్పుల మీద వడ్డీ. రిజర్వ్ బ్యాంకులు ఇతర బ్యాంకులు కూడా ఉండొచ్చు, ఈ లెక్కలో మాత్రం రిజర్వ్ బ్యాంక్ నుండి తెచ్చిన అప్పులపై వడ్డీ అన్నాడు. 1 lakh ఇక్కడ వేసుకుంటాం. రెండింటినీ కలిపి 46 lakhs టోటల్ అవుతుంది అన్నమాట. ఇంకా షెడ్యూల్ నెంబర్ 16 ఏంటంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు. ఇందులోకి ఏమొస్తాయంటే పేమెంట్స్ టు ఎంప్లాయీస్, సిబ్బందికి చెల్లింపులు. సిబ్బందికి ఏం చెల్లిస్తాం, జీతాలు, పిఎఫ్, శాలరీస్, పిఎఫ్ చెల్లిస్తాం. అది 2 lakhs ఇచ్చాడు. అలాగే రెంట్, ట్యాక్సెస్, లైటింగ్, అద్దె పనులు, లైటింగ్ 20,000 ఇచ్చాడు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ముద్రణ స్టేషనరీ 5,000 ఇచ్చాడు. డిప్రిషియేషన్ తరుగుదల 25,000. అలాగే ఆడిట్ ఫీజు మనకి ఎంత ఇచ్చాడంటే 18,000. అలాగే డైరెక్టర్ల ఫీజు 12,000 ఇచ్చాడు. పోస్టేజ్ లా చార్జెస్ మనకి 4,000 ఇచ్చాడు. అలాగే పోస్టేజ్, టెలిగ్రామ్, టెలిఫోన్ అంటే తంతి తపాలా ఖర్చులు ఈ అమౌంట్ ఇచ్చాడు. అలాగే ఇన్సూరెన్స్ 2,000. అలాగే అడ్వర్టైజింగ్ ప్రకటనలు 10,000 ఇచ్చాడు. అలాగే రిపేర్స్, మరమ్మతులు 1,000 ఇచ్చాడు. ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనకి 16లో పడే నిర్వహణ ఖర్చుల్లో పడే ఐటమ్స్ కాబట్టి వీటన్నిటిని వేసేసి టోటల్ చేస్తే 3 lakhs వచ్చిందనమాట. మొత్తం టోటల్ ఎంత వచ్చిందంటే 3 lakhs. ఏంటంటే నిర్వహణ ఖర్చులు. ఇప్పుడు ఇకపోతే మనకి ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్, ఏర్పాట్లు, ఆగంతుకాలు. అవి ఏంటంటే రాని బాకీలు, ఆదాయ పన్ను, బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ కలిపిగా వచ్చిన మొత్తాన్ని మనం ఏంటో ఉంటే ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్ అని పిలుస్తాం. రాని బాకీ 60,000 ఇచ్చాడు. ఇదేమో 1,50,000 ఇచ్చాడు పన్ను కోసం ఏర్పాటు. ఈ రెండు కలిపి 2,10,000 ఏమంటాం అంటే ఏర్పాట్లు, ఆగంతుకాలు అంటాం. ముందు హెడ్డింగ్ పెట్టుకుంటాం. ఫామ్ బి, P&L అకౌంట్ ఆఫ్ ఆనంద్ బ్యాంక్ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2004. 31 మార్చి 2004తో అంతమయ్యే సంవత్సరానికి ఆనంద్ బ్యాంక్ లిమిటెడ్ వారి లాభ నష్టాల కథ హెడ్డింగ్ పెట్టుకుని వివరాలు, షెడ్యూల్ నెంబరు, అమౌంట్. ఫస్ట్ రోమన్ నెంబర్ 1 అంటే ఇన్కమ్, ఆదాయం అని హెడ్డింగ్ పెట్టుకుంటాం సైడ్ హెడ్డింగ్. దాంట్లో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్, సంపాదించిన వడ్డీ లేదా ఆర్జించిన వడ్డీ అని ఇక్కడ షెడ్యూల్ నెంబర్ 13 వేసుకుని దానికి సంబంధించి టోటల్ ఎంత 78 lakhs 78 లక్షలు. అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు అంటే షెడ్యూల్ నెంబర్ 14. దాని యొక్క టోటల్ ఎంత ఉందంటే 39,10,000. ఈ రెండింటిని కలిపేస్తే 1,17,10,000. 1,17,10,000 మొత్తము ఏ అని పెట్టుకుంటాం. రోమన్ నెంబర్ 2 ఎక్స్పెండిచర్, వ్యయము. ఇందులోకి వచ్చే ఐటమ్స్ ఏంటంటే ఇంట్రెస్ట్ పెయిడ్, చెల్లించిన బట్టి ఇక్కడ షెడ్యూల్ నెంబర్ 15 వేస్తాం. టోటల్ ఎంతంటే 46 లక్షలు. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు షెడ్యూల్ నెంబర్ 16. దాని టోటల్ 3 lakhs.
ఆ తర్వాత ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్, ఏర్పాట్లు ఆగంతుకాలు. అవి ఏంటంటే మనం బ్యాడ్ డెట్స్, ఇన్కమ్ ట్యాక్స్ కలుపుగా వచ్చిన మొత్తాన్ని తీసుకుంటాం. అది 2,10,000. మొత్తం ఈ మూడు కలిపితే 51,10,000 వచ్చింది. 51,10,000, 51,10,000 అనమాట. రోమన్ నెంబర్ 3 ప్రాఫిట్ ఆర్ లాస్, లాభము లేదా నష్టం. నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్, ప్రతి సంవత్సరపు లాభమని ఏ మైనస్ బి చేసుకోవాలి. ఏ మైనస్ ఏ అంటే ఎంత? 1,17,10,10,000 నుంచి 51,10,000 తీసేస్తే మనకి 66 లక్షలు వచ్చింది అనమాట. 66 lakhs కరెంట్ ఇయర్ ప్రాఫిట్. ప్రతి సంవత్సరం లాభం ఏంటంటే మనకి 66 లక్షలు వచ్చిందనమాట. అంటే ఏ టోటల్ నుంచి బి టోటల్ తీసివేసేయాలి, ఎప్పుడు కూడా మర్చిపోకుండా. రెండవది లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, గత సంవత్సరపు లాభం. ప్రాఫిట్ మనకి 2003 సంవత్సరం లాభం ఇచ్చాడు, మనకి 20 లక్షలు ఇచ్చాడు, అది కలపండి. ఈ రెండు కలిపితే మనకి 86 lakhs వచ్చిందనమాట. మొత్తము సి ఎంతంటే మనకి 86 లక్షలు. ఇప్పుడు రోమన్ నెంబర్ 4 ఏంటంటే అప్రోప్రియేషన్స్, వినియోగాలు. అంటే ఈ వచ్చిన లాభాన్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నాం. ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్, శాసనాత్మక రిజర్వ్కు మళ్ళింపని. ఈ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మీద అంటే 66 లక్షల మీద మనం ఏం చేయాలంటే 25% కొట్టాలి. ఏ ప్రాబ్లం అయినా సరే 25%. ఈ లెక్కలో కూడా మనకు చెప్పడం జరిగింది, సాధారణంగా చెప్పడం. 66 లక్షల మీద 25% కొడితే 16,50,000 వచ్చింది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ టు ప్రపోజ్డ్ డివిడెండ్, ప్రతిపాదించిన డివిడెంట్కి మళ్ళింపు ఎంతంటే 10 లక్షల క్యాపిటల్ ఇచ్చాడు, 10%. ఎప్పుడు కూడా డివిడెండ్ని పెయిడ్ అప్ క్యాపిటల్ మీద, చెల్లించిన మూలధనం మీద లెక్కించాలి. మనం 10% కొడితే 1 lakh వచ్చింది. ఆ తర్వాత సాధారణ రిజర్వ్ మళ్ళింపు ఏమీ లేదు. అలాగే ట్రాన్స్ఫర్ టు సింకింగ్ ఫండ్, నిక్షేప నిధికి ఏమీ లేదు. అలాగే డివిడెండ్ ఈక్వలైజేషన్ ఫండ్ అంటే డివిడెండ్ సమానీకృత మళ్ళింపు ఏమన్నా ఉంటే అది కూడా ఇక్కడ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే టోటల్ మొత్తము డి అని ఈ 86 లక్షలని కింద వేసుకోవాలి. ఎప్పుడు కూడా సి టోటల్ ఎంత ఉంటుందో అదే మనం 86 లక్షల టోటల్ని కిందకి దింపేసి ఈ 86 లక్షల నుంచి వీటన్నింటినీ కలిపి తీసేయాలి. ఈ రెండే ఉన్నాయి ఇక్కడ మనకి. మొత్తం ఈ 4 ఐటమ్స్ని కలిపి తీసేయాలి. కానీ మనకి ఇక్కడ రెండే ఉన్నాయి, 17,50,000 ఉన్నాయి. అందులోంచి మనం 86 లక్షల నుంచి ఈ రెండు కలిపి తీసేస్తే మనకి 68,50,000 వచ్చింది. అదే మనకు ఆన్సర్ అవుతుంది. నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్, నికర లాభము ఆస్తుల పట్టికి మళ్ళింపు. దీన్ని ఏం చేయాలంటే ఆస్తుల పట్టిలో 2వ షెడ్యూల్ ఉంటుంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని, అందులో చూపిస్తాం అనమాట. ఈ 68,50,000 తోటి మనకి అది నికర లాభం వచ్చింది అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.